సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 419వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులకి కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క విషయాన్ని మనము సుమారు 200 ఎపిసోడ్స్ పై నుండే మనం చర్చిస్తూ వస్తున్నామండి. ధార్మికంలో నుండి భక్తి, ఏదైతే భక్తి చేస్తున్నామో స్థూలంగా చేస్తామో, భౌతికంగా చేస్తామో, నేను దేహం అనుకుని చేస్తామో, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఇదివరకు కూడా మీకు చెప్పి ఉంటాను. సంస్కార పరివర్తన అన్న విషయం స్మృతికి రాదండి. అంటే ఒక లక్ష్యము లేదు, ఒక గమ్యము లేదు. మానవ జీవితం అత్యంత దుర్లభము అనుకున్నప్పటికీ కూడా నా యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? ఇప్పుడు ఈ జీవితాన్ని ఎలాగైనా చాలించాలి అని మనకు తెలుసును. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఇలాగ గీతలో కాదు, శాస్త్రాలు, సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి ప్రవచనకర్త చెప్తున్నాడు, ఈ శరీరం అనేది శిథిలమైపోతుంది, అశాశ్వతము, ఇది వినాశి. అందువల్ల దీని మీద మీరు మమకారం పెట్టుకోకండి, విషయ వికారాలు నిర్మూలించుకోండి, మంచి జీవితాన్ని పొందండి. విశ్వమాత్మలందరూ కూడా ఒక తండ్రి పిల్లలము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటిని కేవలము మనము వినడానికి మాత్రమే మనము వాడుకుంటున్నాము, కానీ దాన్ని 1% కూడా మనం ఆచరణలో పెట్టడం లేదండి. ఈ కారణంగా మనకేమవుతుందంటే మనలో ఒక ఎలివేషన్ అనేది, ఆధ్యాత్మికంగా ఒక స్థాయి పెరగడం అనేది జరగటం లేదండి, ఎటువంటి లక్ష్యము లేకపోవటం వలన. అదే దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జగత్తులో నీ జీవితము కాలచక్రం కోసం తయారు చేసుకుంటావు, ఒక్క జన్మ కోసం కాదు. భక్తి మార్గము, ధార్మికం అంటే ఓన్లీ ఒక్క జన్మ కోసమే. అది కూడా మీ జీవితాన్ని సమూలంగా 100% కేవలం ఇంద్రియ సుఖాల కోసం మనము దాని మీద ఆ విధంగానే ఫోకస్ చేసుకుంటూ అది ఆ విధంగా జీవించడమే పరమ లక్ష్యముగా భావించుకొని మనం ముందుకు వెళుతున్నాం. ఆధ్యాత్మికంలో ఈ ఒక్క జన్మకే, ఒక్క జన్మ కొరకే నా జీవితాన్ని పరిమితం చేయకూడదు. ఈ ఒక్క జన్మని వాడుకొని, ముఖ్యంగా 7వ అధ్యాయం 19వ శ్లోకంలో స్పష్టం చేసినట్లుగా, ఇది ఆఖరి జన్మ, కాలచక్రం చివరికి చేరుకున్నది. ఇప్పుడు తదుపరి ఈ యొక్క భూమండలం పైనే సత్యయుగం రాబోతున్నది, అదే స్వర్గం అంటున్నారు. అక్కడికి నేను చేరుకోవాలంటే భగవంతుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. అర్థమైందండి? ముఖ్యంగా ఏంటి? సంస్కార పరివర్తన చేసుకోవాలి. శరీరం మనతో పాటు రాదు, శరీరం సంబంధికులు రారు, శరీరంతో పాటు ఉన్నటువంటి భౌతిక వస్తు వైభవాలు, వజ్ర వైడూర్యాలు, ఇవేవి మన కీర్తి ప్రతిష్టలు, టైటిల్స్, ఉపాధులు, ఇవేవి కూడా మనకు కూడా రావు. కేవలం ఒంటరిగా ఆత్మ ప్రయాణం జరుగుతుంది. ఆ యొక్క ప్రయాణం బ్రహ్మాండంగా ఉండాలి అంటే మన యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా, ఈ యొక్క శరీరము, ఆత్మ అద్భుతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి. ఎక్కడైనా ఏ ధర్మములోనైనానండి మనిషి దేవతగా మారుతాడని చెప్పారా? ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? ఏ ధర్మమైనా తీసుకోండి. ధార్మికంగా చూస్తే హిందూ ధర్మం వాళ్ళు కూడా నువ్వు దేవతగా అవుతున్నావు అని చెప్పట్లేదు. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు, గీతా తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నప్పుడు మనకేం చెప్తున్నాడు భగవంతుడు? నువ్వు ఆత్మవి, ఆత్మలో ఇప్పటి వరకు ఈ అధర్మ, అసత్యమైనటువంటి కుండ్లు పనులు చేయటం వలన, దుష్ట, భ్రష్ట, నీచ, నికృష్ట కర్మల వల్ల నీ ఆత్మ కుళ్ళిపోయింది. ఇప్పుడు ఇది మార్చుకోకపోతే ఈ ఒక సువర్ణ అవకాశము, మనిషి దేవతగా మారేటువంటి సువర్ణ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నవాడి అవుతావు. మనుషులే దేవతలు అవుతారు. దేవతలు ఎక్కడి నుంచి పైన ఆకాశం నుండి దిగి రారండి. 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారంటే 850 కోట్ల మందిలోనే 33 కోట్ల మంది చివరికి పరమాత్మ యొక్క రక్షణ కోరుకునే వాళ్ళు, పరమాత్మ యొక్క మార్గదర్శన మార్గంలో ఆ తెలుసుకుని, ఆ మార్గాన్ని తెలుసుకుని అందులో ప్రయాణం చేయడానికి ఇష్టపూర్వకంగా వెళ్ళేవాళ్ళు అనమాట. సంస్కార పరివర్తన ఏకైక లక్ష్యము, అదే అంతిమ లక్ష్యము, దానికే ప్రాధాన్యత. మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా బాగుంటాయి. మన ఆరోగ్యం బాగుంటుంది, సుఖం శాంతిగా ఉంటాము.
జీవితం సుఖమయంగా సాగుతుంది. ఇది ఒక విషయాన్ని ధార్మికం ఆధ్యాత్మికంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం యక్ష ప్రశ్న 62 యక్ష ప్రశ్న 62లోకి వెళ్తున్నామండి. ఇందులో ఏమన్నాడంటే 62వ ప్రశ్న కహ జ్ఞేయ అన్నాడు. కహ జ్ఞేయ. జ్ఞేయ అంటే ఏది మీరు తెలుసుకోవాలి. చూసారు ఎంత మంచి ప్రశ్న అడిగాడు. ఎవరిని తెలుసుకోవాలి, ఏమి తెలుసుకోవాలి? జ్ఞేయం అంటే తెలుసుకోవడం, జ్ఞానం అంటే జ్ఞానము, జ్ఞేయం అంటే తెలుసుకోవడం. సో దేన్ని తెలుసుకోవాలి? అది ప్రశ్న అన్నమాట. దానికి యుధిష్ఠిరుడు సమాధానం ఏమిస్తున్నాడో ఒక్కసారి గమనించండి. జ్ఞేయ అంటే తెలుసుకోవలసిన పరమసత్యము. ప్రశ్న ఏమిటండి? మనిషి జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి, జ్ఞానము ఏమిటి, ఏ జ్ఞానము సర్వశ్రేష్ఠ జ్ఞానము? ఇది అన్నమాట ప్రశ్న. యుధిష్ఠిరుడు సమాధానం జాగ్రత్తగా వినండి. బ్రహ్మ జ్ఞేయం అన్నాడు. బ్రహ్మ జ్ఞేయం అంటే బ్రహ్మమే జ్ఞేయము. బ్రహ్మ అంటే మీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను. బ్రహ్మ అంటే 3 అర్థాలు ఉన్నాయి దానికి. ఆత్మ మరియు పరమాత్మ, మూడవది పరంధామము, ఆత్మల మరియు పరమాత్మ యొక్క నివాస స్థానము. అందుకనే ఈ బ్రహ్మము తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా అందులో పరమాత్మని తెలుసుకోవాలి. పరబ్రహ్మ స్వరూపము అంటాం భగవంతుణ్ణి. అర్థమైందండి? ఆ విధంగా మనం తెలుసుకోవడమే మన యొక్క లక్ష్యము, మన యొక్క జ్ఞేయము అంటున్నాడు. సో పరమాత్మ తత్వమే తెలుసుకోవలసినది. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అంటే పరమసత్యము, బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపము, బ్రహ్మ అంటే పరమాత్మ తత్వము. సో తెలుసుకోవాల్సింది అదనమాట. బ్రహ్మమే పరమసత్యము, పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ తత్వము. అనంతము, నిత్యము, అజన్మము, అవినాశి జ్ఞాన స్వరూపము అన్నాడు. దానిని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఇప్పుడు వినాశి గురించి మనం పెద్దగా ప్రయత్నం చేయక్కర్లేదండి. నేను శరీరం అనుకున్న దాని కొరకు ఏమైనా ప్రయత్నం చేయాలి ఎవరన్నా? అది ఆటోమేటిక్గా శరీర భ్రాంతి, మాయ అనేది ఆటోమేటిక్గా దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయక్కర్లే. నేను ఆత్మని, ఇది నా శరీరము, దానికోసం ప్రయత్నం చేయాలి. ఆత్మల తండ్రి పరమాత్మ, ఎందుకంటే ఇది సూక్ష్మము. పరమాత్మ సూక్ష్మము, ఆత్మ కూడా సూక్ష్మం. అందుకనే ఆ యొక్క సూక్ష్మతత్వాన్ని అర్థం చేసుకోవడమే అది బ్రహ్మజ్ఞేయము, దాని యొక్క సమాధానము. ఇప్పుడు ఒకసారి 13వ అధ్యాయంలో నుండి జ్ఞేయము గురించి ఒక 5 శ్లోకాలు ఇచ్చాడండి. 5-6 శ్లోకాలు 13వ అధ్యాయంలో నేను మీకు చెప్తాను, స్పష్టంగా రాసుకోండి. రాసుకుని మీరు చదువుకుంటే మీకు అర్థమవుద్ది. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 13వ అధ్యాయంలోని 12వ శ్లోకం అండి. అక్కడి నుంచి 12, 13, 14, 15, 16, 17, 18 అర్థమైందండి. ఏమంటున్నాడు ఇక్కడ? స్టార్టింగ్ లో ఉన్నాడు, జ్ఞేయం యద్యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతవష్ణుతే అనాదిమత్ పరబ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే నసత్ న అసత్. భగవంతుడు జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. ఇది ముఖ్యం అన్నమాట. ఈ యొక్క తెలుసుకున్నట్లయితే, ఆ పరమాత్మ గురించి తెలుసుకున్నట్లయితే నాలో ఉన్నటువంటి చైతన్య శక్తి, ఆత్మ యొక్క జ్ఞానము కూడా మనకు వస్తుంది. అమృతం అంటే మృత లేనిది. అర్థమైందండి? తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటాం సరా. ఈ అమృత అంటే అది అనాదిమత్ పరబ్రహ్మ. ఈ సత్తుకి అసత్తుకి, సత్ అంటే ఏంటి? దేహం తీసుకొని మన పాత్రను అభినయించే భగవంతుడికి దేహదారి కాదు, భగవంతుడు దేహాన్ని తీసుకోడు. అసత్తు అంటే ఉనికి లేకుండా పోతుందంటే మనుషులకు సంబంధించింది. అందుకని నా సత్ నా అసత్ అది పరబ్రహ్మ స్వరూపము. భగవంతుడు కాలచక్రంలోకి రాడు అన్న విషయము మనకు తెలుస్తుంది. అదేవిధంగా 13లో జ్ఞేయములు అంటే జ్ఞేయం అనే పదం ఎందుకు వాడేది అంటే పరిపూర్ణంగా పరమాత్మ యొక్క తత్వం అర్థం చేసుకోవడానికి. తర్వాత 13లో సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. వారు ప్రజాపిత బ్రహ్మ అని ఒక సాధారణ మనిషి, దాదా లేఖరాజ్ అనేటువంటి ఒక మనిషి శరీరాన్ని అధిరోహించి వారికి ప్రజాపిత బ్రహ్మ అని నామధేయం చేస్తారు. కాబట్టి వారి యొక్క శరీరము ద్వారా భగవంతుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అందుకనే ఇంతమంది ఇప్పుడు తయారయ్యారు చూసారు. ఆ ముఖ వంశావళి అంటారు. ఆ ప్రజాపిత బ్రహ్మ ముఖము ద్వారా శివ పరమాత్మ ఈశ్వరుడు మాట్లాడిన మహావాక్యాల ద్వారా బ్రాహ్మణులుగా తయారవుతున్నారు. ఎవరు?
శూద్రులు. దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు శూద్రులు. ఆత్మ అనుభూతిలోకి వచ్చినటువంటి వాళ్ళు, ఆత్మ అనుభవం చేసేవాళ్ళు, నేను ఆత్మని, ఇది నా శరీరం అని తెలుసుకున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. సో శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా ఎవరు తయారు చేస్తున్నాడు? భగవంతుడు ఒక సాకార మాధ్యమము ఆధారంగా తయారు చేస్తున్నాడు. ఇప్పటికే ఒక 15-20 లక్షల మంది తయారైపోయారు. అందుకని ఏమంటున్నాడు? ఆ పరమాత్మని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అన్ని చోట్ల ఇప్పుడు 140 దేశాల్లో ఉన్నాయి. భగవంతుడి స్థాపన చేసినటువంటి యొక్క సంస్థ. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడు అంటే భగవంతుడు కనబడ్డాడు. భగవంతుణ్ణి అర్థము చేసుకున్న తత్వజ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి. 4వ అధ్యాయం 34లో స్పష్టంగా చెప్పడం జరిగింది. బహిరంతస్థ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వా తదవిజ్ఞేయం దూరస్థం చాంతికేచ. ఎవరైతే తెలుసుకొని స్మృతి చేస్తారో వారు దూరంగా పరమాత్మ పరంధామంలో ఉన్నా కూడా బుద్ధి ద్వారా అనుభవం చేస్తారు. అర్థమైందండి? ఈ విధంగా నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ, జాగ్రత్త వినండి, అతి సూక్ష్మ పరిమాణు రూపుడైనందున తెలుసుకొన సత్యము కానివాడు. అర్థమైంది కదండి? ఈ భౌతిక చర్మనేత్రాలు చూడటం అంటే చాలా ఈజీ అండి. అని కనపడ్డు. అతి దూరముగాను అతి సమీపముగాను ఉండువాడు అతడే. తర్వాత అవిభక్తం చ భూతేషు విభక్తమివచ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఇక్కడ ఏమంటున్నాడు? భగవంతుడు 3 కర్తవ్యాలు చేస్తాడు. ఒకటి బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు స్వరూపము ద్వారా పాలన, స్థితి అంటారు. సృష్టి స్థితి లయకారకుడు. శంకరుడు యొక్క స్వరూపం ద్వారా లయ అంటాడు. సో ఈ 3 కర్తవ్యాలు ఆయన చేస్తాడు అన్న సంగతి 16 శ్లోకంలో చెప్పాడు. 17వ శ్లోకంలో ఏం చెప్పాడు? తన యొక్క స్వరూపాన్ని జ్యోతిషామపి తజ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. నేను జ్యోతి స్వరూపాన్ని, నేను ఒక్కడినే జ్యోతి స్వరూపాన్ని కాదు, మీరు కూడా మీ యొక్క మూల స్వరూపములో జ్యోతి స్వరూపాలు, ఆత్మస్వరూపాలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ జ్ఞానం జ్ఞేయం అన్న పదం వచ్చింది. మన యక్ష ప్రశ్నలో కూడా జ్ఞేయం అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞేయం అంటే తెలుసుకోవలసినటువంటి శక్తి ఏమిటి? ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆ జ్యోతి స్వరూపాన్ని తెలుసుకోవాలి. అది జ్ఞానము ద్వారానే దొరుకుతుంది. అదే మన గమ్యము అంటున్నాడు, జ్ఞాన గమ్యము. అప్పుడు అటువంటి తెలుసుకున్న వాళ్ళ హృదయాలలో ఆయన నివసిస్తాడంట. హృదయ సర్వస్య విష్టితం. ఇప్పుడు ఆఖరి శ్లోకం ఇందులో తీసుకున్నట్లయితే 13-18 అంటే జ్ఞేయము. ఈ 12 నుంచి 18 వరకు అంటే సుమారు 7 శ్లోకాలు మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే పరమాత్మని మీరు తెలుసుకున్నట్లు అవుతుందన్నమాట. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం వచ్చింది చూసారా? ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయుపపాద్యతే. ఈ విధంగా 13వ అధ్యాయంలో ఈ 23 తీసుకున్నాడు. అక్కడ ఏం తీసుకున్నాడు? క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయము. అర్థమైంది? ఇప్పుడు 3వది జ్ఞేయం గురించి మనకు వచ్చింది కాబట్టి ఇంతవరకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును అంటే జ్ఞేయం అంటే బ్రాకెట్లు ఏమిచ్చాడు? తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గురించియు సంక్షిప్తముగా వివరించి తిని ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకున్న నా భక్తుడు నా స్వరూపమునే పొందును. ఇక్కడ ఈ విషయం వచ్చింది కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. 13-18 మనం తెలుసుకున్నాం కదా. అజన్మ అనాది సర్వవ్యాపి చైతన్య స్వరూపము, సూర్యుని కంటే తేజోమయము, ఇంద్రియాలకు అతీతము, అదే జ్ఞేయము. జ్ఞేయం అంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏమీ లేదండి. నేనెవరిని? నేను ఒక ఆత్మస్వరూపాన్ని. పరమాత్మ ఎవరు? భగవంతుడి గురించి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రపంచమంతా కూడా భగవంతుడా 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 అంటారు. వాళ్ళ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాల్లో. కానీ పరమాత్మ యొక్క సత్యమైన వాస్తవిక స్వరూపాన్ని గుర్తించలేదు. అందుకని పరమాత్మ ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది జ్ఞేయం అంటే దానికోసం మనం దృష్టి పెట్టాలంటున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మ సిద్ధాంతం, కర్మల గుహ్యగతి. ఎందుకు ఈ రోజున కర్మల గుహ్యగతి తెలియకపోవటం వల్ల మనిషి తప్పు కర్మలు చేస్తున్నాడు. ఇంకా ఆత్మని పతితమయ్యే కర్మలు చేస్తున్నాడు. అర్థమైందండి? ఆత్మని పతితంగా ఇప్పటికే అయిపోయింది పతితము. దాన్ని పావనంగా చేసుకోవడం.
అందుకని కర్మల సిద్ధాంతము, కర్మ గుహ్యగతి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం తెలుసుకోవాలి? సృష్టి చక్ర రహస్యం తెలుసుకోవాలి. కాలచక్రము, సృష్టి చక్రం అంటాం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. 3వ అధ్యాయం 16వ శ్లోకంలో ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థస జీవిత అంటాడు. అంటే మీ జీవితాన్ని కేవలం ఇంద్రియ ఆరామం అన్నాడు. ఇంద్రియ సుఖం కోసమే పెట్టారని మీ జీవితం భ్రష్టం చేసుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు. అర్థమైందండి? ఇప్పుడు లోతైన అర్థము తెలుసుకున్నాం కదా. ఇది మనకి ఇది యక్ష ప్రశ్న యొక్క సమాధానం అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అద్భుతమైన ఒక శ్లోకాన్ని, గీతా శ్లోకం. ఏమంటే తెలుసుకున్నారు కదా, స్పష్టంగా తెలుసుకున్నారు కదండి. పరమాత్మని తెలుసుకోవాలి, ఆత్మని తెలుసుకోవాలి, కాలచక్ర రహస్యాన్ని తెలుసుకోవాలి, తర్వాత కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. అది జ్ఞేయము. యక్ష ప్రశ్న అడిగిన దానికి యుధిష్ఠుడి సమాధానం అదనమాట. ఇప్పుడు గీతలోని ఇదివరకు గత 4 ఎపిసోడ్స్ లో మనము ఉపనిషత్తుల మంత్రాలు తెలుసుకున్నాం. కేనోపనిషత్తులో తెలుసుకున్నాం. 4 మంత్రాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మీ ముందు ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని ఉంచబోతున్నాను. అది 7వ అధ్యాయంలోని 10వ శ్లోకం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి. భగవంతుడు అంటే నమ్ముతానండి, భగవంతుడి మాటల మీద నాకు నమ్మకం లేదన్నటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అర్థమైందండి? భగవంతుడు చెప్పిన మాటల పట్ల ఎందుకు విశ్వాసం లేదు ఈ రోజున? భగవంతుడు ఏమంటున్నాడు చూడండి. తన యొక్క లక్షణం చెప్తున్నాడు. భగవంతుడిని గుర్తించాలి ఎలాగా? భగవంతుడికి దేవతలకి తేడా ఏంటి? భగవంతుడికి ధర్మస్థాపకులకి తేడా ఏమిటి? భగవంతుడికి సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు వీళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు భగవంతులా? ఈ రోజున వాళ్ళనే భగవంతుడిగా మనం ఆరాధిస్తూ అసలైన భగవంతుడి నుంచి మనము దూరం అయిపోయాం. ఇప్పుడు చాలా క్లిష్టమైన సమయం. పరమాత్మ సృష్టి మీద అవతరించిన సమయం. అర్థమైందండి? భగవంతుడే వచ్చి నేను వచ్చాను అని చెప్తున్నప్పుడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని చెప్తున్నప్పుడు, ఆ విధంగా ప్రయత్నం ఎవరు చేయాలి? భగవంతుడు తన ప్రయత్నం చేస్తున్నాడు. జ్ఞానం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాల కార్యక్రమాలు పెడుతూ చేస్తున్నాడు. కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఒక్కసారి 7వ అధ్యాయం 10వ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. ఇది శ్లోకం అండి. ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను సమస్త మానవ సృష్టికి బీజ రూపుణ్ణి. నేను బీజము. అర్థమైందండి? మనుషులందరూ వృక్షం అన్నమాట. కాండములో దేవీ దేవతలు ఉంటారు, తర్వాత ధర్మాలు వస్తాయి, తర్వాత ఆకులు, ఇవన్నీ కూడా ఏంటి? శాస్త్రాలు, మనుషులు, ఇవన్నీ మొత్తం అంతా వృక్షం. సో వృక్షం తెలుసుకున్నాం కానీ బీజాన్ని మర్చిపోయాం. బీజం అంటే భగవంతుడు. బీజం మాం సర్వభూతానం అన్నాడు కదా. సర్వ మానవ సృష్టికి నేను బీజ రూపుడిని. తర్వాత ఇంకేమంటున్నాడు? బుద్ధిర్బుద్ధిమతామస్మి. నేనే మనుషులలో బుద్ధి అని అంటున్నాడు. సరే, నేనే ఇచ్చాను బుద్ధిని. విశ్వాత్మలందరికీ బుద్ధిని ఎవరిచ్చారు? 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే బుద్ధి ఉన్నది. మానవ జన్మ దుర్లభం అనుకుంటే ఉపయోగం లేదండి. ఆ బుద్ధి ఎవరిచ్చారు? నేనిచ్చాను. ఈ రోజున 15 లక్షల 20 లక్షల మంది బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని ఆత్మానుభవం, పరమాత్మ అనుభవం, సృష్టి చక్ర అనుభవం, కర్మల సిద్ధాంతము, కర్మల గుహ్యగతి తెలుసుకొని సంస్కార పరివర్తన చేసుకుంటూ ఒక మార్గంలో పడ్డటువంటి లక్షల మంది వాళ్ళ బుద్ధి నేత్రాలను తెరుచుకున్నారు. దేనివల్ల తెరుచుకున్నారు? పరమాత్మ యొక్క కృప వల్ల తెలుసుకున్నారు. అందుకనే బుద్ధిమంతులలో బుద్ధిని నేను అంటున్నాడు. దాన్ని చాలా స్పష్టంగా తత్వంలోకి వెళితే మీకు ఈజీగా అర్థమవుద్దండి. బుద్ధిమంతులలో బుద్ధిని నేను అంటే మీకు ఏమర్థమైంది? మీరు నన్ను తెలుసుకుంటే మీ బుద్ధి నేత్రం తెరవబడుతుంది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. 10వ అధ్యాయం 10వ శ్లోకము. సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అన్నాడు. నీకు ప్రీతి ఉందా నా పట్ల? ప్రీతి ఉండాలంటే సంబంధం తెలియాలండి, పూర్తి పరిచయం ఉండాలండి. నామ రూప దేశ కాల గుణ. ఇప్పుడు మనకు కూడా వ్యక్తి పట్ల ప్రీతి ఉండాలంటే, నా పట్ల మీకు ప్రీతి ఉండాలంటే నా గురించి తెలియాలి. అర్థమైందండి? ఏ వ్యక్తి గురించి అయినా ఆయన పేరేంటి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన సమాజానికి ఏం సేవ చేశాడు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఉద్యోగం ఏంటి, వ్యాపారం ఏంటి, ఆయన ఏ విధంగా ఉంటాడు, రూపం ఏంటి, ఇవన్నీ అనుకుంటాం కదా. ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఒక్కసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఆయన గుర్తుపెట్టుకుంటాం. ఆయన పెద్ద కార్డియాలజిస్ట్ అండి, ఆయన లండన్ నుంచి చదువుకున్నాడు, యూఎస్ఏలో చదువుకున్న FRCS అండి, చాలా మంచి డాక్టర్ అండి. నలుగురికి చెప్తా ఒక్కసారి చూస్తేనే.
మరి అటువంటి ఎటువంటి పరిచయం లేకుండా భగవంతుడా అంటే గాలిలో దీపం పెట్టినట్టుగా అవదా? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, బుద్ధిమంతులలో బుద్ధిమంతిని అంటే నన్ను తెలుసుకుంటే బుద్ధి నేత్రం తెరవబడుతుంది. కాబట్టి పరమాత్మని తెలుసుకోవాలి అంటే ఆత్మ జాగృతి చేసుకోవటము అవశ్యము. అందుకని ఆ ప్రయత్నంలో మీకు దృఢ నిశ్చయం ఉంటే భగవంతుడు క్యాచ్ చేస్తాడు. అర్థమైందండి? ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. చాలా శ్లోకాల రెఫరెన్సెస్ కూడా దీంట్లో ఉన్నాయి. అర్థమైందండి? అందువలన తేజస్వి నామహం అంటే ఒకటి బుద్ధిమంతుల్లో బుద్ధిమంతుడు అన్నాడు. తేజస్వి నామహం అంటే ఏమిటి? తేజోవంతులలో ఉన్నటువంటి తేజస్సును నేనే. తేజస్సు ఎక్కడి నుంచి వస్తోంది? తేజస్సు శరీరం మొంగడుకొని మేకప్ వేసుకుంటే రాదండి. ఆత్మిక తేజస్సు. ఎప్పుడైతే మీరు ఆత్మ అభ్యాసము చేసుకుంటూ వెళ్తారో, నేను ఆత్మని బిందు స్వరూపం మృగుటి మధ్య మెరుస్తున్న నక్షత్రము ఆత్మ తండ్రి పరమాత్మతో నేను యోగం చేసుకుంటూ ఆత్మని పరంధామంలో ఉన్న పరమాత్మపై నేను ఆ దృష్టిని పెట్టి ఆ విధంగా శక్తి తీసుకుంటూ గుణాలు తీసుకుంటూ ఉన్నట్లయితే మెల్లిగా ఇక్కడ ఈ భృకుటి అనేది కొంచెం మెరుస్తుందట. తేజస్సు అంటే ఇది. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తోంది? నా దగ్గర నుంచే వస్తోంది అంటున్నాడు. తేజస్వినాం అహం అన్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇంకా కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చాడు ఇక్కడ. ఏమన్నాడు? భగవంతుడు తానే సృష్టికి మూల కారణము, జీవుల్లో సమస్త ప్రాణులలో ఉన్న నిత్యమైన బీజము నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలో ఉన్న బుద్ధి నేనే, తేజవంతులలో కనిపించే తేజస్సు కూడా నేనే. అర్థమైంది? అన్నీను తానే నేను ప్రకటిస్తున్నాడు. బీజం సనాతనం. ఇక్కడ సనాతన ధర్మం అని మన సనాతనం అని పది ఈ మధ్య చాలా కాలం వాడుతున్నాం. సనాతన ధర్మం పరమాత్మ స్థాపన చేస్తాడు. పరమాత్మ చెప్పిన మాట విని, పరమాత్మ చెప్పిన రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకుని, ఏ లెవెల్లో చేసుకోవాలి? తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలని సాత్విక ప్రధానంగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. నేను సనాతనం అనుకుంటే సనాతనంలోకి వెళ్ళము. అలాగంటే ప్రతి ఒక్కరూ 850 కోట్ల మంది అనేసుకుంటారు కదా. ఒకసారి టీవీలో అనౌన్స్మెంట్ ఇచ్చారు, ప్రధానమంత్రి చెప్పేశారు, అందరూ నేను సనాతని అని అనుకుంటే సనాతనంలోకి వెళ్ళిపోతారా? అక్కడ కేవలం 33 కోట్ల మందే సనాతన ధర్మంలోకి వెళతారు. ఎక్కడ 850 కోట్ల మంది, 8.5 బిలియన్ పాపులేషన్ లో. అందుకే దానికోసం ఏం చెయ్యాలి? అక్కడ మళ్ళీ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో నేను ఆ డాట్లోకి రావాలి. దానికి దృఢ నిశ్చయం ఉండాలి, సాత్విక ధృతి ఉండాలి. దానికోసం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి, సత్య మార్గంలో నడవాలి, ఆత్మచింతన చెయ్యాలి. ప్రతిరోజు కనీసం ఒక 15-20 నిమిషాలైనా నేను ఆత్మని అని అనుకుంటే అభ్యాసం చేస్తే కొద్ది రోజుల్లోనూ 1-2 నెలల్లోనూ మనకు అభ్యాసం వస్తుంది కదా. ఏమి చెయ్యనండి నేను, నాకేదన్నా చెప్పండి, ఒక మంత్రం ఇవ్వండి చదువుకుంటాను, లేకపోతే ఒక తాయెత్తు పెట్టండి, లేదా ఉంగరం ఇవ్వండి, మీకు కావాలంటే 1 లక్ష రూపాయలు పారితోషికం ఇస్తాను, అటువంటి రోజులు నడుస్తున్నాయండి. దయచేసి మోసపోకండి. సంస్కార పరివర్తన శరీరం ద్వారా సంస్కార పరివర్తన జరగదు. ఆత్మ అనుభవం చేసుకోవాలి. ఎందుకంటే సంస్కారాలు ఆత్మలో నిక్షిప్తము కాబడతాయి. ఇందులో చాలా ఉపనిషత్తుల రెఫరెన్సెస్ కూడా ఇచ్చాడండి. ఇందులో చాలా భగవద్గీత శ్లోకాల రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఇందులో. అందువలన మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చాలా శ్లోకాల్లో భగవద్గీత రెఫరెన్సెస్ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. ఇది ఉదాహరణ మీరు 7వ అధ్యాయం 10వ శ్లోకం అని చెప్పుకున్నాం కదా. ఒక్క శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. తదుపరి ఇంకొక ఎపిసోడ్ లో ఇవన్నీ కూడా వివరించవలసి వస్తుందండి. ఇప్పుడు ఇంకొక శ్లోకం ఏంటంటే 10వ అధ్యాయంలోని 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఈ ఒక్క శ్లోకం తెలుసుకోండి సరిపోతుంది. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్నాడు. అహమాత్మ గుడాకేశ్ అంటే ఏంటి? నిద్రను జయించిన వాడ. నిద్రనంటే ఏంటి? ఏమి నిద్ర? అజ్ఞాన నిద్రను జయించిన వాడ. అంటే జ్ఞానం రిసీవ్ చేసుకోవడానికి చాలా రెడీగా కూర్చున్నటువంటి వాడు. అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సర్వభూత ఆశయ స్థిత అన్నాడండి. సర్వభూత ఆశయ స్థిత అంటే ఏంటి? ఏ ఒక్క భూత అంటే మనుషులండి. భూతాత్మ అంటే 850 కోట్లు. ఎవరైతే పరమాత్మని పొందుదామనేటువంటి లక్ష్యం పెట్టుకుంటారో, ఒక ఆశయంతో ఉంటారో, అక్కడ పరమాత్మ కనెక్ట్ అవుతాడు. అర్థమైందండి? ఎందువలన పరమాత్మను తెలుసుకోవాలి అంటే మళ్ళీ 3వ పంక్తి 4వ పంక్తిలో ఏం చెప్పాడు? అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. అంటే నేను
భూతానాం అంటే 850 కోట్ల మనుషుల యొక్క ఆది మధ్య అంతిమం యొక్క విషయాన్ని ఎరుగుదును అంటాడు. అంటే ఎవరు సత్యయుగంలోకి వస్తారు, ఎవరు త్రేతాలోకి వస్తారు, ఎవరు ద్వాపరంలోకి వస్తారు, ఎవరు కలియుగంలోకి వస్తారు అన్న విషయం నాకు తెలుసు, నేను ఒక్కడే పరమాత్మని, నన్ను మీరు విస్మరించకండి అంటూ భగవంతుడు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. అర్థమైందండి. ఇక 18వ అధ్యాయంలోని 61 ఒక్క శ్లోకం చెప్పి ముగిస్తాను ఈ ఎపిసోడ్లో. ఈశ్వర సర్వభూతానాం. ఎందుకంటే ఇక్కడ బీజం అన్నాడు చూసారు, దాని కొరకు ఎన్ని శ్లోకాలు, ఎన్ని ఉపనిషత్తులు రిఫరెన్సెస్ ఇచ్చేసాడండి. నేను గూగుల్లో కొడితే ఇవన్నీ రిఫరెన్సెస్ ఇచ్చేసాడు. అర్థమైందండి. ఎంత ఇచ్చాడంటే భగవంతుడు ఒక్కడే భగవంతుడు, ఇంకెవ్వరు భగవంతుడు కాదు. ఆయన నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. ఆయన్ని ఈశ్వర, ఈశ, మహేష, పరమేశ్వర, యోగేశ్వర అన్న పదాలు. అందుకే ఇక్కడ ఏమన్నా 1861 ఏమన్నాడండి, ఈశ్వర సర్వభూతానాం. సర్వభూతానాం అంటే మీకు డౌట్ అక్కర్లే, అందులో మీరున్నారు, నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఉన్నాడు, ఈ భూమండలంపై ఉన్న ప్రతి మనిషి ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఎవరి హృదయములో వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుంటారో, పరమాత్మని పొందాలని లక్ష్యం పెట్టుకుంటారో, వాళ్ళ హృదయములో భగవంతుడు నివసిస్తాడు. అంటే అటువంటి వాళ్ళు మాత్రమే పరమాత్మని తెలుసుకుంటారు, ఈశ్వరుని యొక్క ఉనికిని కనిపెట్టగలుగుతారు. ఈశ్వర సర్వభూతాన్ని హృదయేర్జున తిష్టది భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అంటాడు. ఈ యంత్రం అంటే ఏంటి? ఈ యంత్రము కర్మల యంత్రం అనండి, సృష్టి చక్ర యంత్రం అనండి, అది ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. భగవంతుడు ఏం చేశాడు? ఒక విధి విధానాన్ని పెట్టేశాడు. నీవు ఎటువంటి కర్మలు చేస్తావు, దానికంటే ముందు ఎటువంటి మాటలు మాట్లాడతావు, దానికంటే ముందు ఎటువంటి సంకల్పాలు చేస్తావు, మనసా వాచ కర్మణ, నీ యొక్క విధి విధానం బట్టి ఈ యొక్క నీ సంస్కారాలు ఏర్పడతాయి. నీ సంస్కారాల అనుసారంగా నీవు ఈ కాలచక్రములో సాత్విక, రాజసిక, తామసిక అటువంటి స్థితిగతులు పొందుతావు అంటాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ శ్లోకం? బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన. సనాతన ధర్మం అనేది నా చేత స్థాపింపబడుతున్నది. అందులోకి మీరు రావాలి అంటే నన్ను తెలుసుకోకుండా మీరు రాలేరు. నేను బీజము, మీరేమో ఆకుల్లోనూ, కాండంలోనూ, కొమ్మల్లోనూ ఉన్నారు. మీరు బీజములోకి రండి, అప్పుడు మీ యొక్క బీజం కూడా అర్థమవుతుంది. మీరు కూడా మూల స్వరూపములో, మీ యొక్క బీజం ఏంటి? ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపము ద్వారా మాత్రమే పరమాత్మ స్వరూపాన్ని గ్రహిస్తారు. ఇదే శ్లోకం యొక్క విశ్లేషణ మరికొన్ని కాదు, రాబోయే ఒక ఎపిసోడ్లో నేను చెప్పి ఇది చాలా ముఖ్యమైన విషయం. భగవంతుడి మీద మీకు ఆసక్తి కలుగుతుంది, పరమాత్మ తెలుసుకోవడానికి మీకు తగిన ప్రేరణ మీకు దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇంకా డీటెయిల్డ్గా 3-4 పేజీలు నేను రాసుకున్నాను. అందులో అనేక ఉపనిషత్తుల రెఫరెన్సెస్ చెప్పడం జరిగింది. ఇంకా అనేక గీతా శ్లోకాల యొక్క రెఫరెన్సెస్ కూడా ఉందండి. అందువలన ఇక్కడితో ఈ యొక్క విషయాన్ని నేను ఆపేస్తూ, ముందుగా ఇక్కడ ఉన్నటువంటి 7వ అధ్యాయంలోని 10వ శ్లోకం చెప్పుకున్నాం కదా. 7వ అధ్యాయం 10వ శ్లోకంలో భాష్యకారులు ఏమి రాశారో ఒకసారి గమనించండి, మీకు ఇంకా కొంచెం స్పష్టమవుతుంది. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతన అంటే శాశ్వతమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. అర్థమైందని ఇక్కడితో మనం ఈ యొక్క చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ ఇదే గీతా శ్లోకాన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క సర్వజ్ఞత, ఆది మధ్యాంతాల జ్ఞాత అని చెప్పాడు కదా భగవంతుడు. ఈ విషయాలు మనం ఒకసారి మరొక మారి పూర్తి చేసుకుందాం. 63వ యక్ష ప్రశ్న మీ ముందుకు తీసుకుని వస్తానండి. ఉంటానండి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.